హలో హాయ్ వెల్కమ్ టు అంసీ కిచెన్. ఈరోజు నేను పల్లి పకోడా కొన్ని పల్లీలతోనే చేస్తున్నా. పిడికెడు పల్లీలు, కొంచెం శనగపిండి, దానికి కావాల్సిన పదార్థాలు: ఒక చెంచా శనగపిండి, దాంట్లో మంచిగా కారం పొడి నిండుగా నోటి నిండు ఉండేటట్టు ఒక టీ స్పూన్ కారం పొడి, టీ స్పూన్ ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు హాఫ్ టీ స్పూన్ వేసి కలుపుకున్నాను. ఇది కలిపి పెట్టిన పిండి వేసేటప్పుడు చూపించలేదు నేను. ఇప్పుడు పకోడా వేసుకుందాం. పొయ్యి మీద నూనె పెట్టిన ఇలా అన్నమాట. చాలా బాగుంటాయి. బయట కొనుక్కొని తింటాం కదా మనము, అక్కడ బస్ స్టాండ్లల్లో ట్రైన్లో పోతుంటే అమ్ముతారు కదా పల్లి, మసాలా పల్లి అని. అదే ఇది. ఇంకో రకం కూడా చేస్తాము, అది ఇంకోసారి వీడియో పెడతా. ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగుంటాయి. ఇలా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకుంటే సూపర్. టైం పడుతుంది, మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యేటట్టు. మసాలా పల్లీలు చాలా బాగుంటాయి. అందరు చేసుకొని తిని టేస్ట్ చేయండి. నా వీడియో ఎట్లుందో లైక్ పెట్టండి. ఇవి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు పెట్టగానే మీకు వచ్చేస్తుంది, అందుతుంది. అందుకని చెప్తున్నా. తీసేసుకుందాం ఇప్పుడు. నిజంగా చెప్పాలంటే ఇవి ఇంకా ఫ్రై కావాలి, ఇంకా 2-3 నిమిషాలు ఫ్రై కావాలి. ఇట్లా చేసుకుంటేనేమో పల్లీలకు చాలా నిండుగా పడుతుంది. కలిపే విధానం ఎట్లా అంటే, పిండి అవన్నీ వేసి మనం బజ్జి పిండి ఎట్లా కలుపుకుంటామో, మిరపకాయ బజ్జి పిండి అట్లా కలుపుకోవాలి. ఉప్పు కారం మాత్రం నోటి నిండా వేయాలి, మంచిగా వేయాలి, కొద్దిగా ఎక్కువ వేయాలి. పల్లీలకు సరిపడ పల్లీలు ఉంటాయి, పల్లీలు చప్పగా ఉంటాయి కదా, అందుకని నోటి నిండా వేసుకోవాలి. నోటి నిండా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చప్పగా అవుతాయి. తక్కువ వేసుకోవద్దు, ఉప్పు కారం మంచిగా వేసుకోవాలి. మసాలా కాల్స్తే గరం మసాలా వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకుందాం, ఇంకా ప్లేట్లో తీసుకుందాం. ఈ కలర్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, అప్పుడే బాగుంటాయి పల్లీలు. పల్లీలను కొంచెం తడిపి మీదకెళ్ళి ఉప్పు కారం, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ మీదకెళ్ళి చల్లి కూడా చేసుకోవచ్చు. అది సరిగ్గా పట్టదు, కానీ ఇట్లా అయితే చాలా పట్టుకుంటుంది పల్లీలకు. అందుకని నేను ఇట్లనే చేసుకుంటా. చూడండి, ఇట్లా అన్నమాట. నిండుగా పట్టుకుంది చూడండి. పల్లికి ఫుల్ పట్టుకోవాలి. ఇట్లా పిండి పట్టుకుంటే అప్పుడే టేస్ట్ అనమాట. మంచిగా సూపర్. చూడండి, ఇట్లా పట్టుకోవాలి. ఓకేనండి, అందరు చేసుకొని చూడండి. టైంపాస్, సాయంత్రం స్నాక్ లాగా తినొచ్చు. ఓ డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అన్నమాట. ఇంకా ఒక 1/4 కిలో పల్లీలు వేయించుకున్నాను నేను. ఓకేనండి, తప్పకుండా వేయించుకొని తిని చూడండి. కమ్మగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే నా చెయ్యి ఆగదు, తింటూనే ఉన్నా. ఉదిక్కు చేసుకుంటా, ఉదిక్కు తింటున్నా. అంత టేస్ట్ ఉంటాయి, అందుకే అబ్బా అంటారు నాకు తింటే. చాలా కమ్మగా ఉంది పల్లి పకోడీ. ఇదే విధంగా కాజు పకోడీ చేసుకోవచ్చు, బాదం పకోడీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒకటి ఐడియా వచ్చిందంటే అన్నీ చేసుకోవచ్చు, అంతే కదా. ఓకే అండి, తప్పకుండా చేసుకొని తినడండి. ఓకే, బాయ్. వచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, షేర్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, బాయ్ అండి, బాయ్.